Welcome back to War Academy. If you are preparing for competitive exams, this video is a must-watch for you. In today's video, I will cover 10 important current affairs MCQs, 28th April 2026. Don't skip. Watch till the end. This video contains the most important MCQs. Right. ఇప్పుడు 46వ ప్రశ్న. దేశ అంతర్గత ముఖచిత్రాన్ని నిర్ణయించే డీలిమిటేషన్ కమిషన్ గురించి. ప్రశ్న ఏంటంటే, డిసెంబర్ 2023 నాటికి భారత ప్రభుత్వం ఎన్ని డీలిమిటేషన్ కమిషన్లను ఏర్పాటు చేసింది? ఆప్షన్లు A1, B2, C3, D4. దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి అంటే 4. అసలు డీలిమిటేషన్ కమిషన్ అంటే ఏమిటో ముందుగా చూద్దాం. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 82 ప్రకారం ఏర్పాటు చేయబడే ఒక స్వతంత్ర సంస్థ ఇది. దేశ జనాభాలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఎంపీ, ఎమ్మెల్యే నియోజకవర్గాల సరిహద్దులను తిరిగి గీయడం దీని డ్యూటీ. అవును, రిజర్వ్డ్ సీట్లను కూడా ఇదే నిర్ణయిస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ. జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీ రిజర్వ్డ్ సీట్లను ఎక్కడెక్కడ కేటాయించాలో కూడా ఇదే చూసుకుంటుంది. అయితే ఇప్పటివరకు భారతదేశంలో కేవలం 4 డీలిమిటేషన్ కమిషన్లు మాత్రమే ఏర్పాటయ్యాయి. అవి 1952, 1962, 1972 మరియు చివరగా 2002లో. ఇవన్నీ ఆయా ముందు సంవత్సరాల జనాభా లెక్కల ఆధారంగా జరిగాయి. ఒక్క నిమిషం, ఇక్కడే నాకొక పెద్ద సందేహం వస్తోంది. రాజ్యాంగం ప్రకారం ప్రతి 10 ఏళ్లకోసారి జనాభా లెక్కలు జరుగుతాయి. మరి ఆ లెక్కల తర్వాత ఖచ్చితంగా ఈ డీలిమిటేషన్ కూడా జరగాలి కదా. మరి 1981, 1991 లేదా 2011 జనాభా లెక్కల తర్వాత ఇది ఎందుకు జరగలేదు? ఇదొక రకమైన గేమ్ పాజ్ లాగా లేదా? గేమ్ పాజ్ అనే ఉదాహరణ భలే చెప్పారు. అవును, దీన్ని ఉద్దేశపూర్వకంగానే నిలిపివేశారు. దీని వెనుక ఒక చాలా సెన్సిటివ్ రాజకీయ కారణముంది. 1970ల నాటికి మన దేశంలో జనాభా విపరీతంగా పెరుగుతోంది. అప్పుడు కేంద్ర ప్రభుత్వం జనాభా నియంత్రణ కార్యక్రమాలను సీరియస్గా అమలు చేయడం ప్రారంభించింది. ఆ సమయంలో దక్షిణాది రాష్ట్రాలు దాన్ని చాలా సమర్థవంతంగా అమలు చేశాయి. ఓహో, అంటే ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల అలాగే కొనసాగిందన్నమాట. అవునవును. ఇప్పుడు ప్రతి జనాభా లెక్కల తర్వాత ఎంపీ సీట్లను జనాభా ఆధారంగా పెంచుకుంటూ పోతే ఏం జరుగుతుంది? జనాభాను నియంత్రించి దేశానికి మంచి చేసిన దక్షిణాది రాష్ట్రాలకు సీట్లు తగ్గిపోయి వారి పవర్ తగ్గిపోయే ప్రమాదముంది. మంచి చేసినందుకు శిక్ష పడినట్లవుతోంది కదా. నిజమే. లాజికల్గా చూస్తే అది చాలా అన్యాయం. ఆ నష్టాన్ని నివారించడానికే 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. 2001 జనాభా లెక్కలు వచ్చే వరకు సీట్ల సంఖ్యను పెంచకుండా ఫ్రీజ్ చేశారు. ఆ తరువాత 2001 రాగానే అప్పటిక్కూడా పరిస్థితుల్లో మార్పు లేకపోవడంతో 2002లో 84వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ ఫ్రీజ్ను ఏకంగా 2026 వరకు పొడిగించారు. అందుకే మనకు మధ్యలో ఎలాంటి కమిషన్లు కనిపించవు. రైట్, చాలా క్లియర్గా అర్థమైంది. అయితే ఇప్పుడు కనెక్షన్ మారుద్దాం. దేశ అంతర్గత సరిహద్దుల నుండి సముద్ర తీర సరిహద్దుల రక్షణ వైపు వెళ్దాం. 47వ ప్రశ్న చదువుతున్నాను. ఐఎన్ఎస్ కల్పేని అనగా ఏమిటి? ఆప్షన్లు ఏ న్యూక్లియర్ సబ్మెరైన్, బి ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్, సి గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్, డి మరైన్ రీసెర్చ్ వెసల్. ఓ, దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్. అభ్యర్థులు ఇక్కడ మిగతా ఆప్షన్లు ఎందుకు తప్పో కూడా తెలుసుకోవాలి. ఉదాహరణకు ఐఎన్ఎస్ అరిహంత్ అనేది న్యూక్లియర్ సబ్మెరైన్, అది నీటి అడుగున ఉంటుంది. ఐఎన్ఎస్ విశాఖపట్నం అనేది గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్, ఇవి చాలా భారీ యుద్ధ నౌకలు. సాగర్ నిధి లాంటివి మెరైన్ రీసెర్చ్ వెసల్స్. అంటే ఈ ఐఎన్ఎస్ కల్పేని అనేది చాలా చిన్నది మరియు స్పీడ్గా వెళ్లే నౌక అన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఐఎన్ఎస్ కల్పేని అనేది కార్ నికోబార్ క్లాస్కు చెందిన ఒక వాటర్ జెట్ ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్. ఇవి కేవలం 49 మీటర్ల పొడవు ఉండి తీర ప్రాంతాల్లో అత్యంత వేగంగా కదలగలుగుతాయి. కోస్టల్ పెట్రోలింగ్ కోసం మరియు స్మగ్లింగ్ను అరికట్టడానికి ఇవి చాలా ముఖ్యం. సముద్ర సరిహద్దులను రక్షించడంలో వీటిదే కీలక పాత్ర. సూపర్. ఇప్పుడు మళ్లీ మన అంతర్గత సరిహద్దులను నిర్ణయించే కమిషన్ శక్తి సామర్థ్యాల వైపు వద్దాం. 48వ ప్రశ్న. డీలిమిటేషన్ కమిషన్కు సంబంధించి క్రింది వాటిలో సరైనవి ఏవి? 1. ఈ కమిషన్ ఆదేశాలను ఏ కోర్టులోనూ సవాలు చేయలేరు. 2. ఈ కమిషన్ ఆదేశాలను పార్లమెంట్ లేదా అసెంబ్లీలు మార్పులు చేయలేవు. ఆప్షన్లు ఏ 1 మాత్రమే, బి 2 మాత్రమే, సి 1 మరియు 2 సరైనవి, డి ఏదీ కాదు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అంటే 1 మరియు 2 స్టేట్మెంట్ సరైనవే. ఇది వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఆర్టికల్ 329A ప్రకారం డీలిమిటేషన్ కమిషన్ ఆదేశాలకు పూర్తి చట్టబద్ధమైన హోదా ఉంటుంది. అంటే సుప్రీంకోర్టులో కూడా సవాలు చేయలేమా? చేయలేమండి. ఎందుకంటే ప్రతి రాజకీయ నాయకుడు తమకు అనుకూలంగా సరిహద్దులు గీయలేదని కోర్టుకు వెళ్తే ఇక ఎన్నికల ప్రక్రియ అంతా స్టే ఆర్డర్లతో ఆగిపోతుంది కదా. అందుకే ఇది న్యాయ సమీక్షకు అతీతం. ఇక పార్లమెంట్ విషయానికొస్తే ఈ ఆదేశాలను కేవలం వారి ముందు ఉంచుతారు మాత్రమే. అందులో మార్పులు చేయడానికి చట్టసభలకు ఎలాంటి అధికారం లేదు. వావ్! పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ను పూర్తిగా ఆపడానికే ఈ పవర్స్ ఇచ్చారన్నమాట. అవును.
ఇది ఒక స్వతంత్రమైన అధికార సంస్థ. లేకపోతే అధికార పార్టీలు తమకు నచ్చినట్లు నియోజకవర్గాలను మార్చుకుని ఎప్పటికీ వాళ్లే పవర్లో ఉండేలా చేసుకుంటారు. దీన్నే గెరీమాండరింగ్ అంటారు. దాన్ని ఆపడానికే ఈ ఏర్పాటు. చాలా బాగుంది. డీలిమిటేషన్ గురించి మరికొన్ని నియమాలు తెలుసుకుందాం. కానీ ముందుగా డోంట్ స్కిప్ వాచ్ టిల్ ది ఎండ్. దిస్ వీడియో కంటైన్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ MCQs. Don't forget to like, subscribe, comment and share and click the hype button to help this video reach maximum aspirants. For more updates, join our Telegram channel. The link is provided in the description. Okay, 49th ప్రశ్న. క్రింది స్టేట్మెంట్లను పరిశీలించండి. 1. డీలిమిటేషన్ కమిషన్ను భారత రాష్ట్రపతి నియమిస్తారు. 2. దీని ఆదేశాలపై వివాదాలను పరిష్కరించడానికి ప్రత్యేక ట్రిబ్యునల్స్ ఉంటాయి. 3. లోక్సభలో ఇతర వెనుకబడిన తరగతులకు అంటే ఓబీసీలకు సీట్లను ఈ కమిషన్ రిజర్వ్ చేస్తుంది. వీటిలో ఏది సరైనది? ఆప్షన్లు: A 1 మాత్రమే, B 2 మరియు 3, C 1 మరియు 3, D అన్ని. రైట్. దీని ఆన్సర్ ఆప్షన్ ఏ అంటే 1 మాత్రమే సరైనది. ఒక్కొక్క స్టేట్మెంట్ చూద్దాం. మొదటిది కరెక్ట్, ఎందుకంటే కేంద్రం చట్టం చేశాక రాష్ట్రపతి ఈ కమిషన్ను అధికారికంగా నియమిస్తారు. ఇక రెండో స్టేట్మెంట్ చూస్తే ఇందాకే మనం మాట్లాడుకున్నాం కదా, కోర్టులు జోక్యం చేసుకోలేవని. మరి ట్రిబ్యునల్స్ ఎందుకుంటాయి? ఎగ్జాక్ట్లీ. కోర్టులు లేవు కాబట్టి ట్రిబ్యునల్స్ కూడా ఏవీ ఉండవు. రాజ్యాంగంలో అలాంటి ప్రస్తావనే లేదు. సో రెండో స్టేట్మెంట్ తప్పు. ఇక మూడో స్టేట్మెంట్ చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే పాయింట్ ఇది. ఓబీసీ రిజర్వేషన్ల గురించి. రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 330 మరియు 332 కింద చట్టసభల్లో కేవలం ఎస్సీ మరియు ఎస్టీలకు మాత్రమే వారి జనాభా దమాషా ప్రకారం రిజర్వేషన్లుంటాయి. అంటే చట్టసభల్లో ఓబీసీలకు పొలిటికల్ రిజర్వేషన్స్ లేవన్నమాట. అవునండి, లేవు. విద్యా, ఉద్యోగాల్లో మాత్రమే ఓబీసీలకు రిజర్వేషన్లున్నాయి. కాబట్టి అసలు లేని రిజర్వేషన్ కోసం డీలిమిటేషన్ కమిషన్ ఓబీసీ సీట్లను ఎందుకు గుర్తిస్తుంది? దానికి ఆ బాధ్యతే లేదు. సో మూడో స్టేట్మెంట్ కూడా తప్పే. భలే లాజికల్గా చెప్పారు. ఇప్పుడు ఈ డీలిమిటేషన్ నుండి పార్టీలు మారే ఎమ్మెల్యేలు, ఎంపీల టాపిక్ వైపు వెళ్దాం. అదేనండి, ఫిరాయింపుల నిరోధక చట్టం. 50వ ప్రశ్న. యాంటీ డీఫెక్షన్ లాకి సంబంధించి సరైనవి ఏవి? 1. ఒక పార్టీ వేరే పార్టీలో విలీనం కావాలంటే కనీసం 3/2 సభ్యుల మద్దతుండాలి. 2. పార్టీలో 3/1 సభ్యులు చీలిపోతే అనర్హత నుండి మినహాయింపుంటుంది. ఆప్షన్లు: A 1 మాత్రమే, B 2 మాత్రమే, C 1 మరియు 2, D ఏదీ కాదు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 1 మాత్రమే. మనకి 10వ షెడ్యూల్ ఉంది కదా, దాని ప్రకారం ఒక పార్టీ ఇంకో పార్టీలో మర్జర్ అంటే విలీనమవ్వాలంటే ఆ పార్టీలోని కనీసం 2/3 వంతుల మంది సభ్యులు ఒప్పుకోవాలి. అప్పుడు వాళ్లపై అనర్హత వేడుపడదు. ఇది సరైనదే. మరి రెండో స్టేట్మెంట్ ఎందుకు తప్పు? ఒకప్పుడు 1/3 వంతు విడిపోతే స్ప్లిట్ అని పిలిచేవారు కదా. అవును, ఒకప్పుడు అలా ఉండేది. 1985లో ఈ చట్టం తెచ్చినప్పుడు ఆ మినహాయింపు ఇచ్చారు. కానీ దాన్ని ఆసరాగా చేసుకుని కేవలం కొద్దిమందిని అంటే ఆ 1/3 వంతు సభ్యులను కొనుగోలు చేసి పార్టీలను ఈజీగా చీల్చేవాళ్లు. దీనివల్ల ప్రభుత్వాలు పడిపోయి అస్థిరత ఏర్పడేది. అందుకే ఆ రూల్లు తీసేశారా? కరెక్ట్. 2003లో 91వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఈ 1/3 వంతు స్ప్లిట్ అనే మినహాయింపును చట్టం నుండి శాశ్వతంగా తీసేశారు. ఇప్పుడు కేవలం 2/3 వంతుల మెర్జర్ మాత్రమే మిగిలి ఉంది. అంటే టోకుగా మారితే బతికిపోతారు, చిల్లరగా మారితే అనర్హత పడుతుంది అన్నమాట. దేశీయ రాజకీయాల గురించి బాగానే చర్చించాం. ఇప్పుడు అంతర్జాతీయ వాణిజ్య సంబంధాల వైపు వెళ్దాం. 51వ ప్రశ్న. ఇండియా న్యూజిలాండ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ 2026లో ఏ రంగాలున్నాయి? 1. విద్యార్థుల మొబిలిటీ మరియు ఆయుష్. 2. ఆర్గానిక్ ఉత్పత్తులు మరియు ఆడియో విజువల్. 3. హార్టికల్చర్ మరియు వ్యవసాయం. 4. న్యూక్లియర్ మరియు స్పేస్ టెక్నాలజీ. ఆప్షన్లు: A 1, 2 మరియు 3 మాత్రమే, B 2 మరియు 4 మాత్రమే, C 1, 3 మరియు 4 మాత్రమే, D అన్ని. ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. దీని ఆన్సర్ ఆప్షన్ ఏ అంటే 1, 2 మరియు 3 మాత్రమే సరైనవి. నేర్చుకునేవారు ఇక్కడ కొంచెం లాజిక్ వాడాలి. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ అంటే FTAలు సాధారణంగా వ్యాపారం, సంస్కృతి, వ్యవసాయం లాంటి వాటి చుట్టూ ఉంటాయి. ఈ ఒప్పందంలో ఆయుష్ ఉత్పత్తులు, కివీ పండ్లు, యాపిల్స్ మరియు విద్యార్థుల ప్రయాణాలు లాంటివి కవర్ అయ్యాయి. మరి 4వ పాయింట్, స్పేస్ టెక్నాలజీ ఎందుకు లేదు? 2 దేశాలు అంతరిక్ష ప్రయోగాలు చేస్తున్నాయి కదా. నిజమే, కానీ అంతరిక్షం మరియు అణు సాంకేతికత అనేవి చాలా సున్నితమైన జాతీయ భద్రతతో ముడిపడి ఉన్న రంగాలు. వీటికి ప్రత్యేకంగా ద్వైపాక్షిక వ్యూహాత్మక ఒప్పందాలు చేసుకుంటారు. ఇలా పండ్లు, టూరిజం లాంటివి డీల్ చేసుకునే సాధారణ FTAలలో ఇలాంటి స్పేస్ టెక్నాలజీని కలపరు. అందుకే 4 ఆప్షన్ తప్పు. ఓహో, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు వాణిజ్యం సాఫీగా జరగాలంటే సముద్ర మార్గాల నియమాలు కూడా తెలియాలి కదా. అందుకే 52వ ప్రశ్న చూద్దాం. సముద్ర చట్టాలపై ఐక్యరాజ్యసమితి సదస్సు అంటే UN క్లోజ్కి సంబంధించి ఏవి సరైనవి? 1. కంటిగ్యూస్ జోన్ తీరం నుండి 24 నాటికల్ మైళ్ల వరకు ఉంటుంది. 2. ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటే EEZలో సహజ వనరులపై సార్వభౌమ హక్కులుంటాయి. 3.
హై సీస్ అనేవి దగ్గరి తీర ప్రాంత దేశాల సార్వభౌమాధికారం కింద ఉంటాయి. ఆప్షన్లు ఏ 1 మరియు 2 మాత్రమే, బి 2 మరియు 3 మాత్రమే, సి 1 మరియు 3 మాత్రమే, డి అన్ని. ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ ఏ 1 మరియు 2 మాత్రమే సరైనవి. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీ ఇల్లు, ఇంటి చుట్టూ ఉన్న కాంపౌండ్ వాల్ మీ టెరిటోరియల్ సీ అనుకోండి. అది 12 నాటికల్ మైళ్ళు. ఇక మీ ఇంటి ముందున్న రోడ్లో ఎవరైనా చెత్త వేస్తే మీరు ఊరుకోరు కదా, కొన్ని రూల్స్ పెడతారు. ఆ ప్రాంతమే కంటిగ్యూయస్ జోన్. ఇది 24 నాటికల్ మైళ్ల వరకు ఉంటుంది. ఇక్కడ కస్టమ్స్, స్మగ్లింగ్ రూల్స్ దేశాలు అమలు చెయ్యొచ్చు. ఇది మొదటి స్టేట్మెంట్. భలే చెప్పారు. మరి ఆ ఈఈజెడ్ సంగతి? ఇంటి ముందున్న పెద్ద తోట లాంటిది ఈజీ. ఇది 200 నాటికల్ మైళ్ల వరకు ఉంటుంది. ఇక్కడ ఆ తీర ప్రాంత దేశం మాత్రమే చేపలు పట్టుకోవచ్చు, ఆయిల్ తీసుకోవచ్చు. ఇది రెండో స్టేట్మెంట్. ఇది కూడా కరెక్టే. ఇక మూడోది హై సీజ్. 200 నాటికల్ మైళ్లు దాటిన తరువాత ఉండే ప్రాంతమిది. ఇది మీ ఇంటి ముందున్న పబ్లిక్ పార్క్ లాంటిది. అంటే ఎవరి సొత్తు కాదనమాట. ఎగ్జాక్ట్లీ. ఇవి ఏ ఒక్క దేశానికి చెందవు. వీటిని గ్లోబల్ కామన్స్ అంటారు. ఇక్కడ ఎవరైనా ప్రశాంతంగా నావిగేషన్ చేసుకోవచ్చు. సో తీర ప్రాంత దేశాల ఆధీనంలో ఉంటాయనే మూడో స్టేట్మెంట్ పూర్తిగా తప్పు. చాలా చక్కగా వివరించారు. సముద్ర చట్టాల నుండి ఇప్పుడు అంతర్జాతీయ రెస్క్యూ ఆపరేషన్స్ వైపు వెళ్దాం. ఎందుకంటే దేశాలు కేవలం వాణిజ్యమే కాదు, ఆపదలో ఉన్న తమ పౌరులను కాపాడుకోవడంలో కూడా సరిహద్దులు దాటుకాయి. 53వ ప్రశ్న. ఇటీవల వార్తల్లో నిలిచిన ఆపరేషన్ వింగ్స్ ఆఫ్ డాన్ కింద బినీ మేనాషే కమ్యూనిటీని భారతదేశంలోని ఏ రాష్ట్రం నుండి ఇజ్రాయెల్కు తరలించారు? ఆప్షన్లు ఏ మణిపూర్, బి నాగాలాండ్, సి మిజోరాం, డి మేఘాలయ. సరైన సమాధానం ఆప్షన్ సి మిజోరాం. ఈ బిని మినాషే కమ్యూనిటీ వాళ్ళకి చారిత్రక యూదు మూలాలున్నాయని ఒక నమ్మకముంది. వీరు మన ఈశాన్య రాష్ట్రాల్లోని కుకీ మిజో తెగలకు చెందినవారు. ఇజ్రాయెల్ వీరికి తమ దేశానికి వచ్చే అవకాశం కల్పించింది. కానీ నా గుర్తున్నంతవరకు మణిపూర్లో కూడా ఈ కమ్యూనిటీ ఉన్నారు కదా, ఆప్షన్ ఎందుకు కాదు? మీరు కరెక్ట్గా పాయింట్ పట్టుకున్నారు. వాళ్ళు మణిపూర్లో కూడా ఉన్నారు. కానీ 2026 నాటి ఈ పర్టిక్యులర్ ఆపరేషన్ వింగ్స్ ఆఫ్ డాన్లో భాగంగా వాళ్ళని ప్రత్యేకంగా మిజోరాం నుండి మాత్రమే తరలించారు. సుమారు 240 మందిని స్పెషల్ ఫ్లైట్స్లో తీసుకెళ్లారు. ఇలాంటి దగ్గరి సంబంధమున్న ఆప్షన్స్తోనే యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్లో అభ్యర్థులను కన్ఫ్యూజ్ చేస్తుంటారు. ఇది ప్రెసిషన్ టెస్ట్ అన్నమాట. అవును, అభ్యర్థులు చాలా అలర్ట్గా ఉండాలి. ఇక నాగాలాండ్, మేఘాలయాలో అయితే వీరు అసలు లేనేలేరు కదా. అవునండి, అక్కడ నాగా, ఖాసీ, గారో తెగలుంటాయి. వాళ్లకి ఈ కమ్యూనిటీకి సంబంధం లేదు. ఇక మన నెక్స్ట్ క్వశ్చన్ ఒక ముఖ్యమైన మ్యాప్ బేస్డ్ క్వశ్చన్. కానీ అంతకంటే ముందు డోంట్ స్కిప్, వాచ్ టిల్ ది ఎండ్. దిస్ వీడియో కంటైన్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ MCQs. Don't forget to like, subscribe, comment and share and click the hype button to help this video reach maximum aspirants. For more updates, join our Telegram channel. The link is provided in the description. సరే, 54th ప్రశ్న. స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ ఏ రెండు జలభాగాల మధ్య ఉంది? 1 నల్ల సముద్రం, మర్మారా సముద్రం, 2 అట్లాంటిక్ మధ్యధర, 3 పర్షియన్ గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ ఒమన్, 4 ఏదీ కాదు. దీని ఆన్సర్ ఆప్షన్ 3. స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ అనేది పర్షియన్ గల్ఫ్ని మరియు గల్ఫ్ ఆఫ్ ఒమన్ని కలుపుతుంది. ప్రపంచ చమురు రవాణాలో ఈ జలసంధి చాలా చాలా కీలకం. దీన్ని గ్లోబల్ ఆయిల్ చోక్ పాయింట్ అని కూడా అంటారు. అంటే గల్ఫ్ దేశాల నుండి వచ్చే ఆయిల్ అంతా దీని గుండానే వెళ్ళాలి కదా? అవును. ప్రపంచ చమురు రవాణాలో దాదాపు 20 నుండి 25% ఇక్కడుండే జరుగుతుంది. ఇక మిగతా ఆప్షన్లు చూస్తే నల్ల సముద్రాన్ని, మర్మారా సముద్రాన్ని కలిపేది బోస్ఫరస్ జలసంధి, అలాగే అట్లాంటిక్ని, మధ్యధరాన్ని కలిపేది జిబ్రాల్టర్ జలసంధి. ఈ మ్యాప్ పాయింటింగ్స్ చాలా ముఖ్యం. రైట్. ఇదే జలసంధికి సంబంధించి మరింత లోతైన వివరాల్లోకి వెళదాం. మన లాస్ట్ ప్రశ్న, 55వ ప్రశ్న. హార్మూజ్ జలసంధికి సంబంధించి సరైనవి ఏవి? 1 ఇది పర్షియన్ గల్ఫ్ మరియు అరేబియన్ సముద్రంకి ఒక లింక్ లాంటిది. 2 దీనికి ఇరాన్, ఒమన్ మరియు యుఏఈ సరిహద్దులుగా ఉన్నాయి. 3 ఇది పూర్తిగా ఇరాన్ అధికార పరిధిలో ఉంటుంది. ఆప్షన్లు ఏ 1 మాత్రమే, బి 1 మరియు 2 మాత్రమే, సి 2 మరియు 3 మాత్రమే, డి అన్ని. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 1 మరియు 2 మాత్రమే. ఇప్పుడే మనం మాట్లాడుకున్నట్లు ఇది పర్షియన్ గల్ఫ్ని గల్ఫ్ ఆఫ్ ఒమాన్ ద్వారా అరేబియా సముద్రానికి కలుపుతుంది. సో మొదటిది కరెక్ట్. దీనికి ఉత్తరాన ఇరాన్, దక్షిణాన ఒమన్, యుఏఈ ఉన్నాయి. సో రెండోది కూడా కరెక్టే. మరి తరచూ వార్తల్లో ఇరాన్ ఈ జలసంధిని మూసేస్తామని బెదిరిస్తుంటుంది కదా, అంటే అది పూర్తిగా వాళ్ళ కంట్రోల్లో ఉండదా? ఉండదండి. మూడో స్టేట్మెంట్ పూర్తిగా తప్పు. ఇది ఏ ఒక్క దేశం సొత్తు కాదు. ఇందాక మనం UNCLOS గురించి మాట్లాడుకున్నాం కదా, దాని ప్రకారం ఇదొక ఇంటర్నేషనల్ స్ట్రెయిట్. ఇక్కడ అన్ని దేశాల నౌకలకు ట్రాన్సిట్ ప్యాసేజ్ హక్కు ఉంటుంది. అంటే ఆగకుండా ఆ దారిగుండా వెళ్లే హక్కు. కాబట్టి ఇరాన్ దీన్ని లీగల్గా బ్లాక్ చేయలేదు. పర్ఫెక్ట్. భౌగోళిక అంశాలు అంతర్జాతీయ చట్టాలతో ఎలా కనెక్ట్ అయ్యున్నాయో భలే చెప్పారు. అవునండి. మనం ఈరోజు ఎక్కడ్నుండి మొదలుపెట్టాం?
దేశ అంతర్గత సరిహద్దులను గీసే డీలిమిటేషన్ కమిషన్ పవర్స్తో స్టార్ట్ చేసి, ఫిరాయింపుల చట్టం, సముద్ర చట్టాలు దాటుకుంటూ ప్రపంచ వాణిజ్యాన్ని శాసించే హార్మోస్ జలసంధి వరకు ప్రయాణించాం. ప్రతి అంశాన్ని ఇలా విశ్లేషణాత్మకంగా ఒకదానికొకటి కనెక్ట్ చేస్తూ చదివితేనే ఎగ్జామ్స్లో సక్సెస్ సాధ్యమవుతుంది. కరెక్ట్. అభ్యర్థులు ఒక విషయం గమనించారా? మ్యాప్లో గీసిన గీతలు, సముద్రంలో కంటికి కనిపించని సరిహద్దులు ఇవి కేవలం భౌగోళిక అంశాలు మాత్రమే కాదు. ఇవి దేశాల భవిష్యత్తును, లక్షలాది ప్రజల తలరాతలను మారుస్తాయి. కరెంట్ అఫైర్స్ను ఇలా డాట్స్ కనెక్ట్ చేస్తూ చదివితేనే అసలైన పట్టు వస్తుంది. ఈ సెషన్ మీకెంతో ఉపయోగపడిందని ఆశిస్తున్నాం. ఇలాంటి మరిన్ని లోతైన విశ్లేషణల కోసం మాతోనే ఉండండి. అప్పటి వరకు కీప్ లెర్నింగ్, కీప్ కనెక్టింగ్ ద డాట్స్.